శుభం వ్యాధసి గురుభ్యో నమః. హ్యాపీ న్యూ ఇయర్. కన్యా రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మామూలుగా మనం ఉగాది నాడు చెప్పుకుంటాం సరదాగాను పంచాంగం చూసి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే న్యూ ఇయర్ నాడు కూడా కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. కారణం ఏంటంటే అందరూ అడుగుతున్నారు న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్, ఏదైనా ఒక మంచి మాట చెప్పండి, పనికొచ్చేది, ఉపయోగపడేది, లేదా మంత్రం చెప్పండి, లేదా ఏదో ఒక సాధన గురించి చెప్పండి అని చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటే, అది కన్యా రాశి వారి గురించి కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే అందులో చిత్తా నక్షత్రం ఉంది, హస్తా నక్షత్రం ఉంది, ఉత్తరా నక్షత్రం ఉన్నాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ ఏంటంటే సప్తములో శనీశ్వరుడు, షష్ఠ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే రాజ్యంలో ఒక గురుడు ఉన్నాడు, రాజ్యం నుండి లాభంలోకి వస్తాడు గురుడు. సో అదొకటి మనకు కనిపిస్తుంది. నేను జనరల్గా అవన్నీ జరగబడుతున్నాను కండి. బట్ అంటే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త వ్యాపారస్తులు పుట్టుకొస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే వ్యాపారం చేస్తారు, ఇంట్లో నలుగురు ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరికొకరు నేను వ్యాపారం చేస్తే బాగుండి అనిపిస్తుంది. ఈ హస్తా నక్షత్రం వాళ్ళు కానీ చిత్తా నక్షత్రం వాళ్ళు కానీ అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు నిర్ణయాన్ని బలోపేతం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు మీకు వ్యాపారం చేయాలనుకుంటారు, కానీ ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా, ఎందులో నాకు కలిసి వస్తుంది, ఏ కన్ఫ్యూషన్ ఉంటారు. ఇంట్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎందుకు చక్కగా ఉద్యోగం చేసుకోండి అని. గవర్నమెంట్ ఉద్యోగం అయినా సైడ్ ఇన్కమ్ వస్తే అదొక ఆనందం. మా పూర్వం మా గురుకులంలో చెప్తుండేవారు, మన చెట్టు అయినా పక్కోడి చెట్టు మీద జామకాయ దొంగతనం కోసం తింటే అదొక ఆనందం అంటుంటారు. ఇప్పటికీ అంటారు అందరూ అలాగే. మన తోటలోనే పక్క తోటలోనండి ఒక కాయ కోసుకుని వద్దాం అని అంటారు. అదో సరదా అంతే, అందులో ఆనందం సరదా ఉంటుంది. అలాగేంటంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం అయినా ఏదో పక్కన వచ్చిన ఇన్కమ్ వస్తే బాగుంది అనుకుంటారు. మామూలు సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటే ఇంకేదో అడిషనల్ ఇన్కమ్ వస్తే బాగుంది అనుకుంటారు ఈ కన్యా రాశి వారికి. సో అలాంటిది ఏమైనా అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేసేసేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం బాగుంది, రాజ్యంలోని గురుడు ఉన్నాడు ప్రస్తుతానికి. సో మీరు తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టడానికి ఒప్పుకోడు ఆయన అనుగ్రహంతో చేస్తున్నట్టు లెక్క. మీ రాజ్యంలోని అంటే 10th హౌస్లో గురుడు ఉన్నాడు యాజ్ ఆన్ టుడే. ఒక 6 నెలలు ఉంటాడు. ఈ 6 నెలల్లోని కొన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి మీ మీద. మీ ఉద్యోగం స్థలంలో కనెక్షన్స్ అవుతాయి, అలాగే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో మీకు ఒక ఐడెంటిటీ జరుగుతుంది, తర్వాత మీ అప్రిషియేషన్ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఉద్యోగం చేసే ప్లేస్లో గురుడు ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే సక్సెస్ అవుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి అధికంగా. సో సైడ్ ఇన్కమ్ కూడా ఉద్యోగం చేసేవాళ్ళు సైడ్ ఇన్కమ్ కూడా చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సైడ్ ఇన్కమ్ అంటే బల్ల కింద డబ్బు సంపాదించడం కాదు, చేతులు పెట్టి. సైడ్ ఇన్కమ్ అంటే ఎడిషనల్గా మీ పేరు బయట ఇంకో వ్యాపారం, చిన్న చిన్న వ్యాపారం, ట్రేడింగ్ కానీ ఇంకేం చేసుకుంటే అందులో కూడా కలిసి వస్తుంది అని ఉద్దేశం. అలాగే వ్యాపారస్తులు కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ చేసుకోవచ్చు, అందులో కూడా మంచి ఎఫెక్టివ్గా మనకు పనికొచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి.